సంస్థ ఫౌండర్గా వ్యవహరిస్తున్నాను. ఇస్కాన్ విజయవాడ టూరిజం శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిజ్ఞాసా సంస్థలు సంయుక్తంగా అమరావతి రథోత్సవం పేరిట అత్యద్భుత జగన్నాథ రథయాత్రను మన ఆంధ్రప్రదేశ్లో జూన్ 27, 28, 29 తారీఖున విజయవాడలో సీతమ్మవారి పాదాల దగ్గర చాలా అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఈ జగన్నాథ రథయాత్రను ప్రారంభించబోతున్నారు. 27, 28, 29 పేరిట రథయాత్ర మేళా పేరిట సీతమ్మవారి పాదాల దగ్గర పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథ మందిరం ఉంటుందో అలా గుండీచా టెంపుల్ని ఒక సెట్టింగ్ వేసి అక్కడ జగన్నాథుడు 3 రోజుల పాటు ఉండబోతున్నారు. అండ్ 29వ తారీఖున మహిళలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖమైన మహిళలందరూ కూడా, మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు, అదేవిధంగా మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా సాధారణ మహిళలందరూ కలిసి వేలాదిగా మహిళలు జగన్నాథ బలదేవ్ సుభద్రామాయిలో ఉన్న సుభద్రాదేవికి సార తీసుకొస్తూ సార సమర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అది మన సీతానగరం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు ప్రకాశం బ్యారేజ్ మీద 29వ తారీఖున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుభద్రాదేవికి సార సమర్పించడం అనేది జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో, మన విజయవాడలో జరగబోతుంది. ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ఉంది. సో అందుకని మన అమరావతి రాజధానిని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రథయాత్రకి గౌరవ సీఎం గారి ఉద్దేశం మేరకు అమరావతి రథయాత్ర అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మిక పర్యాటకం, స్పిరిచువల్ టూరిజంకి గ్లోబల్ డెస్టినేషన్ కింద ఆంధ్రప్రదేశ్ మారాలని. ఆ యాంగిల్లోనే మనమైనటువంటి హస్తకళలు, మన కొండపల్లి బొమ్మలు కావచ్చు, మన ఏటికోపాక బొమ్మలను తీసుకొచ్చి వాటిని ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఉన్న ఇస్కాన్ వాళ్ళందరూ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కట్ అండ్ రైజర్ కింద మన సచివాలయంలో బొమ్మల కొలువు పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది సచివాలయ ఉద్యోగులు చాలా ఉత్సాహంగా, చాలా ప్రేమతో, చాలా ఆత్మీయతతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి పాల్పంచుకున్నందుకు సచివాలయ ఉద్యోగులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం సచివాలయంలో చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి ఇస్కాన్ విజయవాడ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.